హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ నేను చూపించబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ స్పంజ్ కేక్ అండి. ఇంట్లోనే చాక్లెట్ కేక్ ఈజీగా స్పంజీగా ఫ్లఫీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే ఎగ్స్ కానీ లేదా ఓవెన్ బీటర్ ఏవి లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా కుదిరేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మరి లేట్ చేయకుండా ఎగ్లెస్ చాక్లెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని ఇలా పిండి జల్లించుకుంటాం కదా, దానిలో 1 గ్లాస్ మైదా వేసుకోవాలి. మీరు కావాలంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా యూస్ చేసుకోండి. అలాగే మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వరకు కోకో పౌడర్ వేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సోడా వేసుకోవాలి. వీటన్నిటిని ఉండలు లేకుండా పిండిని జల్లించుకోవాలండి. కంపల్సరిగా పిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల కేకు స్పంజీగా ఫ్లఫీగా వస్తుంది. ఈ కోకో పౌడరు ఏ సూపర్ మార్కెట్లో అయినా కిరాణా స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇలా ఒక బౌల్ తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో మైదా, అదే గ్లాస్ తోటి 1/2 గ్లాస్ షుగరు, అలాగే 1/3 గ్లాసు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి. మీరు ఏదైనా సరే ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి. తర్వాత మనం అదే గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వరకు కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని వీటిని ఇలా విస్కర్ కానీ ఏదైనా కానీ స్పాచులాతోటి అయినా కానీ ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి. మంచిగా షుగరు, ఆయిల్ అలాగే అన్నీ ఇలా మిక్స్ అయ్యి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే కష్టంగా ఉంది అనిపిస్తే మిక్సీ జార్లో అయినా వేసుకొని 2 నిమిషాల పాటు తిప్పుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం మంచిగా కలిసిపోవాలి. తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసుకుందాము. ఇలా వేసుకొని ఇక్కడ 3/4 టీ స్పూన్ వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని విస్కర్ సాయంతో పిండి మొత్తము మంచిగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తము కలిసిపోయిన తర్వాత ఇందులోకి మిల్క్ని యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వరకు మిల్క్ తీసుకున్నాను. మొత్తం ఒకటే సరిపోయేద్దండి. కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఫ్లేవర్ కోసము 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుందాము. మీరు కావాలంటే ఇక్కడ విస్కర్ ప్లేస్లో స్పాచులా అయినా యూజ్ చేయండి. ఇలా బ్యాటర్ని కొంచెం కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీరు స్పాచులా యూజ్ చేస్తున్నట్లయితే ఇలా కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో ఒకటే డైరెక్షన్లో మాత్రమే పిండిని కలుపుకోవాలండి. నాకైతే 1/2 గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువగా మిల్క్ పట్టాయి, అంతే, మొత్తం పట్టలేదండి. మీరు కాఫీ పౌడర్ కూడా కావాలంటే ముందుగా పిండి జల్లించుకుంటాం కదా, దాంట్లో వేసుకోవచ్చు. ఇలా బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి, మరి లూజ్గా ఉండద్దు. ఇలా కలుపుకున్న తర్వాత బ్యాటర్ని పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మందంగా ఉన్న అల్యూమినియం పాత్ర తీసుకొని ఇందులోకి సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకొని ఇలా మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కేక్ అనేది మంచిగా బేక్ అవుతుందండి, అడుగు పట్టకుండా. తర్వాత ఇందులోకి స్టాండ్ పెట్టుకొని అలాగే పైన మొత్తం లిడ్ తోటి కవర్ చేసుకొని 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలండి. ఖచ్చితంగా 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత ఇలా మందంగా లోతుగా ఉన్న అల్యూమినియం పాత్ర తీసుకొని ఇలా చేతికి నెయ్యి కానీ అలాగే బటర్ కానీ నూనె కానీ ఇలా రాసుకొని గిన్నెకి మొత్తము చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు దగ్గర కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ తోటైనా ఇలాగే చేసుకోవాలి. తర్వాత ఇందులోకి డస్టింగ్ కోసము మైదా యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ ఉంటే అదైనా వేసుకోండి. ఇలా పిండిని మొత్తం గిన్నెకి అంచులు వెంబడి ఇలా స్ప్రెడ్ అయ్యే విధంగా
చూపిస్తున్న విధంగా డస్టింగ్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల కేక్ అనేది గిన్నెకి అంటుకోకుండా నీట్గా ఊడొచ్చేస్తుంది. ఇలా మిగతా ఉన్న పిండిని పక్కకు తీసేసుకోవాలి. ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కేక్ బ్యాటర్ని వేసేసుకుందాం. మీరు నీట్గా రావాలనుకుంటే స్పూన్ తోటి కానీ స్పాచులా సాయంతో కానీ వేసుకోండి. గిన్నె అంచులకి స్ప్రెడ్ కాకుండా చూసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బౌల్ని 2-3 సార్లు ట్యాప్ చేయండి. అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి డెకరేషన్ కోసం నట్స్ని యాడ్ చేసుకుందాము. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు పలుకులు అలాగే బాదం పలుకులు వేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ లేదనుకుంటే చిన్నది 10 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ అయినా గ్రేట్ చేసుకొని వేసుకోండి. కంపల్సరీ అనేది అయితే ఏం లేదు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్నాం కదా 10 నిమిషాల పాటు. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి ఈ కేక్ బ్యాటర్ బౌల్ని ఇందులో పెట్టేసుకుందాము. పెట్టేటప్పుడు జాగ్రత్త అండి, అంచులు తగలకుండా చూసుకోండి. ఇలా పెట్టేసుకొని మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకుందాము. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన పూర్తిగా లిడ్ హీట్ అనేది బయటికి రాకుండా మంచిగా కవర్ చేసుకోవాలి. ఇలా మధ్యలో నేను హీట్ అనేది బయటికి రాకుండా చిన్న టిష్యూ పేపర్ పెడుతున్నానండి. ఇలా పెట్టి కేక్ని బేక్ చేసుకుందాము. ఈ కేక్ బేక్ చేసుకోవడానికి స్టార్టింగ్లో 10 మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత లో ఫ్లేమ్లో 40 to 45 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి చూద్దాము 45 మినిట్స్ తర్వాత. నాకైతే 45 మినిట్స్ టైం పట్టింది లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా చాక్ సహాయంతో కానీ లేదంటే టూత్ పిన్తో కానీ ఇలా గుచ్చి చూస్తే కేక్ అంటుకోకుండా రావాలండి. తర్వాత వెంటనే ఈ కేక్ని పక్కకు తీసుకొని పెట్టుకుందాము, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా పెట్టుకొని పూర్తిగా చల్లారేంత వరకు కేక్ని పక్కకు ఉంచుకోవాలి. కావాలంటే మీరు దీనిపైన క్లాత్ వేసుకొని పెట్టుకోండి. కేకు స్పంజీగా ఉంటుంది. ఇప్పుడు కేక్ మొత్తము పూర్తిగా చల్లారిపోయింది. ఇలా చల్లారిన తర్వాత చాక్ తోటి ఇలా గిన్నె అంచులు వెంబడి చూపిస్తున్న విధంగా ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల కేక్ అనేది లూజ్గా ఊడొస్తుందండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ కేక్ బౌల్ పైన ప్లేట్ పెట్టి రివర్స్లో పెట్టుకొని ట్యాప్ చేయండి. ఇప్పుడు కేకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని చూద్దాము. ఇప్పుడు చూడండి, బౌల్ అనేది కేక్ అస్సలు అంటుకోకుండా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు అదే కేక్ పైనే మళ్ళీ ఇంకొక ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసుకుందాము. చూడండి, కేక్ అనేది చాలా ఫ్లఫీగా స్పంజీగా వచ్చింది. మీరు కావాలంటే పైన పిల్లలకి చాక్లెట్ సిరప్ కానీ అలా వేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారండి. ఇలా పిల్లలు బర్త్డే పార్టీస్కైనా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కైనా, క్రిస్మస్కైనా ఇలా ఈజీగా ఇంట్లోనే హోమ్ మేడ్గా చేసుకోండి. ఇలా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే పిల్లలకి చాలా హెల్దీగా ఇలా హోమ్ మేడ్ కేక్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఫెయిల్ అనేది కాకుండా చాక్లెట్ కేక్ స్పంజీగా ఫ్లఫీగా వస్తుందండి. మీకు కనుక నేను చూపించిన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.